ప్రతి ఒక్క ఎఫర్ట్ పెట్టిన దానికి వాళ్ళు రియాక్ట్ అవుతున్న దానికి నిజంగా నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఒంటరితనం ఓదార్పునివ్వకపోవచ్చు గాని ఓడిపోనివ్వదు. ఒంటరితనం బాధ కలిగించవచ్చు గాని అదే ఒంటరితనం ధైర్యాన్ని కూడా నేర్పుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి దీపికా పిల్లి ఇష్యూనే. టిక్టాక్తో చాలా మంది టాలెంట్ బయటికి వచ్చింది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి రావాలనుకునే తెలుగు అమ్మాయిలకి టిక్టాక్ మంచి ప్లాట్ఫామ్గా నిలిచింది. దీని ద్వారా వచ్చిన ఫేమ్తో కొంతమంది ఇండస్ట్రీకి వెళ్ళి ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకున్నారు. అలా వచ్చిన వారిలో దీపికా పిల్లి కూడా ఒకరు. ఢీ షో ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈమె ఆ తర్వాత కొన్ని షోస్లో యాంకర్గా చేస్తూ కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేయడం జరిగింది. అలా గతంలో సుధీర్తో ఒక మూవీ చేసిన దీపిక రీసెంట్గా యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో కలిసి అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే మూవీని చేయగా ఆ మూవీని చూసిన నెటిజన్లు దీపికా పిల్లి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. నిజంగానే ప్రదీప్ దీపిక ప్రేమలో ఉన్నారా? హైపరాదికి దీపికా పిల్లికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? దీపిక తన బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేసుకోవడానికి గల కారణాలేంటి? దీపిక తన ఫ్యామిలీకి ఎందుకు దూరంగా ఉంటుంది? టీవీలో యాంకర్గా రాణించిన సినిమాల్లో హీరోయిన్గా ఎందుకు రాణించలేకపోతున్నారు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు. అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. దీపికా పిల్లి అలియాస్ యాంకర్ దీపిక. ఈమె 1999 ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి అనిల్ పిల్లి, తల్లి హితల్ పిల్లి. ఈమెకి హాసిని అనే చెల్లెలు కూడా ఉంది. ఇక ఈమె తండ్రి విజయవాడలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఫ్యామిలీని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. దీపికకి చిన్నప్పటి నుండే డాన్స్ పై ఇంట్రెస్ట్ ఉన్న కారణంగా తన తల్లి దీపికని క్లాసికల్ మరియు వెస్టర్న్ డాన్స్ స్కూల్లో చేర్పించింది. ఇక ఇదిలా ఉంటే దీపిక తన స్కూలింగ్ ని చిగురుపతి శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఈమె తరచూ స్కూల్ ప్రోగ్రామ్స్ లో డాన్స్ పర్ఫార్మ్లు ఇస్తూ ప్రైజెస్ ని గెలవడంతో ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ అవ్వాలనుకుంది. అలా తను టీవీ రియాలిటీ షోస్లో పాల్గొనాలనుకున్నా అక్కడికి ఎలా వెళ్లాలో, అందులో ఎలా పాల్గొనాలో తెలిసేది కాదు. ఈ క్రమంలోనే డబ్ స్మాష్ యాప్ ఇండియాలో లాంచ్ అయి దాని ద్వారా చాలా మంది ఫేమస్ అవ్వడం చూసిన దీపికకి కూడా దానిపై ఇంట్రెస్ట్ పెరిగి తను కూడా డబ్ స్మాష్లు చేసి ఫేమస్ అయితే టీవీ డాన్స్ రియాలిటీ షోస్కి ఈజీగా వెళ్ళొచ్చు అనుకుంది. ఇక అలా దీపిక ఒకవైపు ఇంటర్ చదువుతూనే మరోవైపు డబ్ స్మాష్లో కొంతవరకు గుర్తింపు తెచ్చుకోగా ఆ తర్వాత ఇంటర్ పూర్తవగానే కమలా నెహ్రూ యూనివర్సిటీలో బీటెక్లో జాయిన్ అయింది. ఇక అలా తను అక్కడ చదువుతున్నప్పుడే టిక్టాక్ యాప్ ఇండియాలో లాంచ్ అవ్వగా దాని ద్వారా చాలా మంది ఓవర్ నైట్ సెలబ్రిటీస్ అవ్వడంతో దీపిక కూడా డబ్ స్మాష్ని వదిలేసి టిక్టాక్ వీడియోలు చేయడం మొదలెట్టింది. అలా తన అందం, అభినయంతో కొద్ది రోజుల్లోనే 10 మిలియన్స్ ఫాలోవర్స్ని సంపాదించుకొని టిక్టాక్ స్టార్గా మారింది. ఇక అలా అప్పటి నుండి ప్రతి వీడియోలో సింగిల్గానే డాన్స్ చేసిన ఈమె ఉన్నట్టుండి రేవంత్ అనే అతనితో కలిసి వీడియోలు చేయడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు హల్చలయ్యాయి. అలా దీపిక చదువు మానేసి టిక్టాక్ వీడియోలు చేయడం, బాయ్ ఫ్రెండ్తో కలిసి తిరగడం ఆమె ఫ్యామిలీకి నచ్చేది కాదు. ముఖ్యంగా తన తండ్రి టిక్టాక్ని వదిలేయమని చెప్పిన దీపిక మాత్రం ఆ మాటల్ని వినకుండా తనకి వచ్చిన ఫేమ్తో మోడల్ మరియు సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనుకుంది. ఇక అలా తన బాయ్ ఫ్రెండ్ రేవంత్ సపోర్ట్తో హైదరాబాద్కి వచ్చి రియాలిటీ షోస్లో ట్రై చేస్తున్నప్పుడే దీపిక ఫేమ్ని చూసి తనకి ఢీ షోలో చేసే ఛాన్స్ ఇచ్చారు. ఇక అలా తన తల్లిదండ్రులు ఆ షోలో పార్టిసిపేట్ చేయొద్దని ఎంత చెప్పినా దీపిక వారి మాటల్ని వినకుండా అందులో పార్టిసిపేట్ చేసింది. అలా ఢీ కింగ్స్ వర్సెస్ ఢీ క్వీన్స్ అని 2 టీంల మధ్య జరిగే డాన్స్ పోటీలో దీపిక చలాకీగా మాట్లాడుతూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ సుడిగాలి సుధీర్ హైపరాదిపై పంచులు వేస్తూ స్మాల్ స్క్రీన్లో తనకంటూ కొంతవరకు గుర్తింపుని తెచ్చుకుంది. ఇక ఈ క్రమంలోనే దీపికకి హైపరాదితో పెరిగిన మంచి పరిచయం కారణంగా వీరిద్దరూ చట్టాపట్టాలేసుకొని పార్టీస్, ఫంక్షన్స్ అని వెళ్లడంతో అప్పట్లో వీరి గురించి మీడియాలో హల్చలయ్యింది. కానీ ఇండస్ట్రీలో తమని తాము నిలదొక్కుకోవాలంటే ఇలాంటివి కామనే కాబట్టి ఎవరు అంతలా సీరియస్గా తీసుకోలేదు. అలా ఆది సపోర్ట్తోనే దీపికకి కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రామ్కి యాంకర్గా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా అప్పటి నుండి దీపిక బ్యాక్ టు బ్యాక్ షోస్ చేయడంతో త్వరలోనే ఈమె స్టార్ యాంకర్గా మారుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎప్పుడైతే సుధీర్తో కలిసి ఆహాలో ప్రసారమైన స్టాక్ ఎక్స్చేంజ్ కామెడీ షోలో యాంకర్గా చేసిందో
ఆ షోలో వీరిద్దరికీ పెరిగిన మంచి స్నేహం కారణంగా హైపర్ ఆది దీపికకి సపోర్ట్ చేయడం మానేశాడు. కానీ దీపిక అదంతా పట్టించుకోకుండా ఆ షోలో సక్సెస్ఫుల్ గా యాంకరింగ్ చేయడం, మరోవైపు సుధీర్ తను హీరోగా చేసిన వాంటెడ్ పండుగాడు మూవీలో దీపికకి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అలా ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో 2022 ఆగస్టు 19న రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే దీపిక పేరు మీడియాలో తరచూ వినిపించడంతో తనకి తన బాయ్ ఫ్రెండ్ రేవంత్ కి మధ్య మనస్పర్ధాలు మొదలై అవి గొడవలుగా మారాయి. ఇక అలా ఒక స్టేజ్ లో అవి తారాస్థాయికి వెళ్లడంతో వీరిద్దరూ బ్రేకప్ చేసుకుని విడిపోయారు. దీంతో దీపిక తన బాధని అందరితో షేర్ చేసుకుంటూ ఇన్స్టాలో ఒక పోస్ట్ ని పెట్టింది. అందులో తనకి ఆ రోజు ఎంతో కష్టంగా గడిచిందని, అనుకోకుండా కొన్ని ఘటనలు జరిగాయని, దాని ప్రభావం తన మీద చాలా గట్టిగా ఉందని, ఆ ఆలోచనల వల్లే తనకి మనశ్శాంతి లేకుండా పోతుందని, ఒంటరిగా ఉండటం ఎంత ముఖ్యమనేది తనకి ఇప్పుడే తెలిసొచ్చిందని, మనకి ఏం జరిగింది ఏం జరగబోతుంది అనేది ముఖ్యం కాదని, ఇప్పుడు ఎలా ఉన్నామనేదే ముఖ్యమని చెబుతూ తన బాధని వ్యక్తపరిచింది. ఇక ఈ బ్రేకప్తో మానసికంగా కృంగిపోయిన దీపిక డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఈ క్రమంలోనే కొన్ని షోస్కి యాంకర్గా ఆఫర్స్ వచ్చినా వాటిని తను యాక్సెప్ట్ చేయకపోవడంతో ఆ ఆఫర్స్ కొత్త యాంకర్లకి వెళ్ళిపోయాయి. అలా కొన్ని నెలల తర్వాత దీపిక మళ్ళీ యాంకర్గా ట్రై చేయగా తనకి ఛాన్సులు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడే ఈమెకి ఉన్న కొంత ఫేమ్తో ఫారెన్లో జరిగే ఈవెంట్స్కి వెళుతూ అక్కడ దిగిన ఫొటోస్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, అలా స్విమ్ సూట్తో కనిపించడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. ఇక ఇదిలా ఉంటే దీపిక కొన్ని ఈవెంట్స్లో షోస్లో పాల్గొనగా అందులో యాంకర్ ప్రదీప్తో పెరిగిన మంచి పరిచయం కారణంగా తను హీరోగా చేయబోయే రెండో సినిమా అయిన అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయిలో తనని రికమెండ్ చేశాడు. ఇక ఆడియన్స్ యాంకర్ని హీరోయిన్గా యాక్సెప్ట్ చేయరని తెలిసిన దీపికకి సోషల్ మీడియాలో మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉండడంతో ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందని మూవీ టీం అనుకుంది. నిజానికి గతంలో యాంకర్గా రాణించిన కొణిదెల నిహారిక కొన్ని షోస్కి హోస్ట్గా చేస్తూ గుర్తింపు పొందగా ఆ క్రేజ్తో సినిమాల్లో హీరోయిన్గా చేసిన ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేయలేదు. ఇక కలర్ స్వాతి, పక్కింటి అమ్మాయిలా కనిపించే స్వాతి తన కెరియర్ బిగినింగ్లో యాంకర్గా చేయడంతో ఆ తర్వాత తెలుగు, తమిళ్లోని కొన్ని మూవీస్లో ఈమె హీరోయిన్గా చేసిన తమిళ జనాలు ఈమెను యాక్సెప్ట్ చేసినంత తెలుగు వారు ఆదరించలేకపోయారు. ఇక నెక్స్ట్ రష్మి, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ని స్టార్ట్ చేసిన రష్మి హీరోయిన్ అవ్వాలనుకున్న ఛాన్సులు రాకపోవడంతో యాంకర్గా మారింది. అలా జబర్దస్త్ ప్రోగ్రాంలో అందాలని ఆరబోస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ఇక అలా రష్మి బుల్లితెరలో వచ్చిన ఫేమ్తో కొన్ని మూవీస్లో హీరోయిన్గా చేయగా ఆ మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో మళ్ళీ యాంకర్గానే కొనసాగుతూ వచ్చింది. నెక్స్ట్ శ్రీముఖి, అల్లు అర్జున్ నటించిన జులై మూవీలో సిస్టర్ పాత్రని చేస్తూ సినిమాలోకి అరంగేట్రం చేసిన శ్రీముఖి ఆ తర్వాత సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో యాంకర్గా మారి టీవీ షోస్లో ఫేమస్ అవ్వగా ఆ తర్వాత ఈమెకి కొన్ని మూవీస్లో హీరోయిన్గా చేసే ఛాన్సులు వచ్చాయి. కానీ ఆ మూవీస్ అన్ని రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోవడంతో మళ్ళీ యాంకర్గానే కొనసాగుతుంది. ఇక నెక్స్ట్ అనసూయ, జూనియర్ ఆర్టిస్ట్గా కెరియర్ని స్టార్ట్ చేసిన ఈమె పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాక యాంకర్గా తన జర్నీని స్టార్ట్ చేసి అందాల ఆరాబోతతో ఆడియన్స్ని కూడా ఆకట్టుకుంది. ఇక అలా కొన్ని మూవీస్లో హీరోయిన్గా చేయగా ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేయకపోవడంతో సుకుమార్ సపోర్ట్తో ఇప్పుడు కొన్ని మూవీస్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేస్తూ బిజీ అయింది. ఇక నెక్స్ట్ యాంకర్ సుమ, ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్గానే ఎంట్రీ ఇచ్చినప్పటికీ తను చేసిన మూవీస్ అన్ని ఫ్లాప్ అవడంతో తనకి వేరే దారి లేక యాంకర్గా మారి బుల్లితెరలో స్టార్ యాంకర్గా ఎదిగింది. ఇక అలా ఆ ఫేమ్తో మళ్ళీ తనకి హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్లో ఛాన్సులు రాగా ఆడియన్స్ ఈమెను సిల్వర్ స్క్రీన్పై యాక్సెప్ట్ చేయకపోవడంతో మళ్ళీ బుల్లితెరకే పరిమితమైంది. ఇక ఈ కోవలోనే దీపిక కూడా ఇప్పటికే ఆడియన్స్కి యాంకర్గా టిక్టాక్ వీడియోస్తో దగ్గర అవడంతో ఇప్పుడు తనని హీరోయిన్గా సపోర్ట్ చేయడంలో ఆడియన్స్ వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ షూటింగ్ జరిగేటప్పుడు ప్రదీప్ మరియు దీపిక పార్టీస్, ఫంక్షన్స్ అని తిరుగుతూ మీడియాలో తరచూ కనిపించడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా హల్చలయ్యాయి. అలా ఆ వార్తలు ఎంత వైరల్ అయినా వీరిద్దరూ వాటిపై స్పందించకపోవడంతో అందరూ వాటిని నిజమే అని నమ్మసాగారు. ఇక ఈ క్రమంలోనే వీరి రిలేషన్ పై రీసెంట్ గా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న ప్రదీప్ ని అడగగా అందుకు స్పందించిన ప్రదీప్ తాము మంచి స్నేహితులమే అని, తామిద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఏదీ లేదని చెప్పి ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక ఇదిలా ఉంటే ఏప్రిల్ 11న అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ రిలీజ్ అవ్వగా ఆ మూవీ అన్ని విధాలుగా బాగున్న ప్రదీప్ ని, దీపికని తరచూ స్మాల్ స్క్రీన్ లో చూసిన ఆడియన్స్ వీరిని సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు కాస్త వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ మీరు ఈ మూవీని చూసుంటే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే మరొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఇది ఫోక్స్ నటి మరియు యాంకర్ దీపిక గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.